హాయ్ 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 అండి. హాయ్. ఇప్పుడు ఏపీలో 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? చెప్పలేము సార్ ఏ పార్టీ అధికారం అంటే. ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉంది. ప్రజెంట్ శర్మిల గారు కూడా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ తరపున. ఎవరో వస్తారని చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్. అది సిచ్యువేషన్ బట్టి ఇంకా ఆ టైంకి చంద్రబాబు నాయుడు ఎవరో. ఇప్పుడు ప్రజల్లో ఎట్లా ఉందంటే ప్రిపరేషన్. ఇప్పుడు తెలంగాణ చూసాము, తెలంగాణలో కాంగ్రెస్ వస్తా అనుకోలేదు ప్రజెంట్, కానీ కాంగ్రెస్ వచ్చింది. అట్లా ఏపీ కూడా చెప్పలేము. ఆ టైం బట్టి ఎవరికి ఓట్లు వేస్తారో ప్రజలు, ఎవరు మొగ్గు చెప్తారో చెప్తారు. ఈ జగన్ గారి పాలన, ఈ 4.5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించిందండి? అంటే మీరు వినుంటారు కదా. అంటే మేము వార్తలు కూడా చూస్తాం ఉండేది ప్రజెంట్ ఇక్కడ తెలంగాణలో. జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే ఫ్రీ డబ్బులు వేస్తాం ప్లస్ ఇంకా అని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే రోడ్లు సరిగ్గా లేవు, ప్లస్ మళ్ళీ డెవలపింగ్ లేదని చెప్తున్నారు. మరి ఇది ఏమైనా మనం రేపు 18 ఎలక్షన్లు వస్తాయని తెలియదు. అంటే మీ ఉద్దేశంలో మీరు చూసిన దాన్ని బట్టి సిబిఎన్ గారు బెటర్ అనుకుంటున్నారా లేదా జగన్ గారు బెటర్ అనుకుంటున్నారా? అంటే మనం ఏం చెప్తాం సార్, ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకుంటున్నారు. లాస్ట్ టైం 2019లో 151 సీట్లు వచ్చినాయి కదా జగన్కి. 170 అంత అంటున్నారు కదా, 175 అంటున్నారు కదా. వస్తాయనుకుంటున్నారా మీరు? చెప్పలేము. 170 ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా. మరి ఏం ప్రాజెక్టులు మారుతున్నారో మనకు తెలీదు. ఆయన ఏంటంటే 175 కొట్టాలని చూస్తున్నారు. అంటే మీకు అంటే జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే వస్తా అనుకుంటున్నాను. నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే సార్.